ఎవరు రాసిండ్రమ్మ పాటలని మంచిగా రాసిండ్రు. ఆ పాట నిశిలో శశిలో బాగా రాసి. ప్రసాద్ గారని పాటలు రాసిన ఆయన చాలా మీనింగ్ఫుల్గా రాశారు. పవర్ఫుల్గా ఉంది పాటలు. ఆ సెంటెన్స్ అనేది చాలా పవర్ఫుల్గా ఉంటుంది. ఒక్కొక్క సెంటెన్స్ బాగుంటుంది. నీకు ఎన్ని పాటలు ఉన్నాయేమో మొత్తము? అంటే నాది పాటలు అన్ని బ్యాక్గ్రౌండ్ సాంగ్సే వస్తాయి. మాత్రం స్టేజ్ మీద అదే శశిలో అది ఆ సాంగ్ మాత్రం నేను పాడతాను. మీతో ఇంకో సాంగ్ వచ్చి నాకు కొడుకుకి సెంటిమెంట్ సాంగ్ ఒకటి ఉంటుంది, బాగుంటుంది. అది ఆ పిల్లగాడు మంచిగా చేసిండు, చాలా బాగా చేసిండు. చెప్పాను కదా ఇప్పట్లో అబ్బాయిలు అమ్మాయిలు కానీ చాలా డామినేట్ చేస్తున్నారు. అసలు సీనియర్ అనేది మనం సీనియర్ కదా వీళ్ళు ఏం చేస్తారులే అని మనం ఉంటే మనం ఓడిపోతాము. అక్కడ చాలా స్ట్రాంగ్ ఉండాలి. మనం కూడా అక్కడ వెళ్తే చాలా అలర్ట్గా ఉండాలి. అంత బాగా చేస్తారు పిల్లలు. నీ వెనక ఒకడు ఉన్నాడమ్మా, శ్రీశోర్ అంటారా అని. ఓరడు చిన్న ర్యాపులు వాడాడు. అవును, ఏది పడుతుంది ర్యాప్ కొడతాడు. అవును. ఇప్పుడు మనం పోయి ఇట్లా అందరం కూర్చొని షాయి తాగినాం అనుకో, ఈ షాయి మీద ఒక ర్యాప్ కొడతాడు. చిన్న మిడతగాడు కాదు. ఆ పిల్లగాని పాట కూడా చూసినావా? ఆ పిల్లగాడు. అవును, ఇది కూడా బాగా వచ్చిందా? ఇది ఆయననే వాడిండు కానీ ర్యాప్ సాంగ్ చాలా బాగుంది. అది కానీ చాలా మంచిగా అనిపించింది ఆ ర్యాప్ సాంగ్. అంటే మగాళ్ళు గురించి మాట్లాడి మగాళ్ళు ఎలా ఉండకూడదు అనేది ఆ సాంగ్ లో చూపిస్తున్నారు. ర్యాప్ సాంగ్ ఉన్నది మగవాళ్ళ మీద. మగవాళ్ళందరూ వినాలి. ఎందుకంటే మగవాళ్ళు ఎట్లుండాలి ఎట్లుండద్దు అనేది ముద్దుగా అయిపోయింది. ఇట్లా మంచిగా రుద్ది గట్టిగా రుద్ది ఇట్లా పెడతారు కదా, అట్లా పెట్టినట్టున్నది శ్రీశ్వర్ గారికి. రాముడు మంచి పాట పాడినావు, బంగారం వలే మంచిగా పాడిండు. అప్పుడు ఇంకా ముసలైన నాటికేసి పట్టుకొచ్చారు ఆయన మరి డైరెక్టర్ గారిని అడగాలి. మంచిగా సంగీతం ఎవరు కొట్టిండ్రమ్మ ఈ సినిమాకు? సంగీతం వినోద్ కుమార్, మ్యూజిక్ వచ్చి వినోద్ కుమార్ గారు. మంచిగా ఉంటుంది దీంట్లో మ్యూజిక్ కూడా. నాకు పాటలు ఒక ఎత్తు, మొత్తం ఎన్ని పాటలు ఉన్నాయో ఇలా? 5 పాటలు. ఒక 2, 3 అయితే తిన్నానమ్మ నేను. ఈడే మొగోడ్రా అనేది ఒక పాట, నిశిలో శశిలా ఒక పాట, మళ్ళా ఈ పిల్లది ఒక పాట. 3 ఇంకా 2 మిలిగినాయి. ఇంకెవరు వాడేడుతున్నదమ్మా? రమణ గోగుల సార్ది ఒక సాంగ్ ఉంది, ఇంకొకటి సునీత గారిది ఒకటి ఉంది. అమ్మ దిల్ రాజు సార్ నీ బుడరీలు ఇడిచిండ్రు. అవును, ట్రైలర్ లాంచ్ చేశారు. చాలా హ్యాపీగా ఉంది నాకు. ఎందుకంటే నాకు ఇష్టమైన దిల్ రాజు గారు ప్రొడ్యూసర్. ఆయన నేను రీఎంట్రీ ఆయన సినిమాలతోనే వచ్చాను. నాకు ఫస్ట్ ఆయన అసలు ఏం ఆలోచించి కూడా నాకు క్యారెక్టర్ ఇచ్చారు. మళ్ళీ వరుసగా ఒక 3-4 సినిమాలు చేశాను వాళ్ళ బ్యానర్లో. సో అక్కడి నుంచి నేను మళ్ళీ బిజీ అయ్యాను. సో అక్కడి నుంచి నాకు దిల్ రాజు గారు అంటే ఒక రెస్పెక్ట్, ఆయన చాలా ఇష్టం కూడా ఆయన అంటే. సో చాలా ఇష్టం, నాకు సంతోషమైంది. దిల్ రాజు సారు వాళ్ళ వీళ్ళు జప్పన పోయి అడిగితే సారు మాది ఇడివండి, మీ చేతుల మీద మీ చెయ్యి మంచిదా అంటే ఇడివడాయి ఈ సినిమా ఇడిచిండు. అంటే ఆయనకి దీంట్లో ఏదో ఒక నాకు నచ్చింది. అంటే ఆయన సినిమాలు కూడా ఏదో ఒక మెసేజ్ ఉంటుంది, చూస్తుంటారు కదా మీరు. అన్ని మంచి సినిమాలు చేస్తారు. సో ఇది కూడా ఆయనకి ఎక్కడో నచ్చింది. సో అందుకని ఈ సినిమా ఆయన ఒప్పుకున్నారు. సో నాకైతే చాలా సంతోషంగా ఉంది. నా సినిమా ఆయన చేశారు అన్నప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది. మా దిల్ రాజు గారు నా సినిమాకు లాంచ్ చేశారు కదా అనేది చాలా